బంగ్లాదేశ్ నుంచి కుటుంబాలు వలస వచ్చినాయి. కానీ ఇక్కడ పౌరసత్వం అయితే లేదు. అయితే ఓటర్ ఐడీలు ఇట్లాంటివి మాత్రం సంపాదించారు. ఆ ఓటర్ ఐడి ఆధారంగా ఆధార్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాటిని ఆధార్ తీసేస్తే ఏదో ఒక ఐడి కార్డుని అడ్డు పెట్టుకునేసి, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కాపురాలు చేయకుండా ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు, ఇక్కడ పిల్లలు కనకుండా ఉంటారా? అట్లా పుట్టిన పిల్లల్ని భారతీయులుగానే చూపెడుతున్నారు. భారతదేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము భారతీయులమే అన్నటువంటి విధంగా హాస్పిటళ్లలో నమోదు చేయిస్తున్నారు. వాస్తవంగా విదేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ పుట్టినప్పుడు బర్త్ రైట్ అతనికి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం పౌరసత్వం రాదు. ఇప్పుడు అమెరికాలో అదే క్యాన్సిల్ చేసుకొచ్చాడు ఆ బర్త్ రైట్ కూడా ట్రంప్. అది పక్కన పెడితే మన దగ్గర అట్లా ఉంది. అయితే ఇట్లాగా తల్లిదండ్రులు కూడా భారతీయులను నమోదు చేయించుతా వచ్చిన 42,191 బర్త్ సర్టిఫికెట్లట, తప్పుడు సర్టిఫికెట్లట ఇవి. రోహింగ్యాలు, బంగ్లాదేశీలకి భారతీయులుగా ఇచ్చిన సర్టిఫికెట్లు, వాటిని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది అక్కడ ఎవరైతే బీజేపీ లీడర్ కిరీట్ సోమయ్య ఈ విషయాన్ని వెల్లడించారు.